సమావేశంలో బీజేపీ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు, కేంద్ర బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు, అదేవిధంగా దివ్యాంగుల సెల్లు కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు గారు సమావేశంలో పాల్గొంటున్నారు. బీజేపీ గౌరవ కిషన్ రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 27వ తేదీన జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 స్థానాలలో పోటీ చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడే కాదు, 1960 నుంచి కూడా మేము ప్రత్యేకంగా ఈ ఎన్నికల దృష్టిని కేంద్రీకరించి జనసంఘ్ కానీ, భారతీయ జనసంఘ్ కానీ, జనతా పార్టీ కానీ, బీజేపీ కానీ మేము ఈ స్థానాలలో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సాంప్రదాయము ఇక్కడే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము కొనసాగిస్తాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని గ్రాడ్యుయేట్ సీట్లలో కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి విధానం ఉండింది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఓటర్లను కలిసి గెలిచేటువంటి విధంగా ప్రయత్నం చేసేవాళ్ళం. ఈసారి కూడా మేము 3 స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. ఇందులో మరి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 3 సీట్లలో కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో పోటీ చేస్తుంది, ఒకటే సీటు. 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పోటీ చేయడం లేదు. ఆ ఒక్క సీటు విషయంలో కూడా మేము కూడా గత వారం రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలను కానీ, మా పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు కానీ, ఎక్కడైనా మేము గ్రాడ్యుయేట్సు, టీచర్సు, లేక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి మద్దతుగా మేము వాళ్ళలో విస్తృతంగా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుకోకుండా ప్రచారానికి వచ్చి, ఎవరి ఒత్తిడితో ప్రచారానికి వచ్చాడో, ఎవరి ఆదేశాలతో ప్రచారానికి వచ్చాడో, ఎవరి కోసం ప్రచారానికి వచ్చాడో, పోటీ చేస్తుంది ఒకటే సీటు, మిగతా టీచర్స్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడలేదు, లేకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గురించి మాట్లాడలేదు. ఆ ఒక్క సీటు గురించి మాట్లాడుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగానైతే బహిరంగ సభలు పెట్టి మాట్లాడతారో అదే పద్ధతిన ఈరోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. అయినా వాళ్ళ ఇష్టము, ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడో, ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా అదే విధంగా ఉంది. ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ కొనసాగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అంతా కూడా నిరాశ, నిస్పృహల్లో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడాడు. ఓటమి భయము ఆయన ప్రసంగంలో ఒక సీటు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రసంగం అంతా కూడా తలా తోక లేదు.
ఏం మాట్లాడుతున్నాడో, దేని మీద ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని విమర్శిస్తున్నాడో, ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు. 3 సీట్ల నేను 1 సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైందని మాట్లాడతాడు. మరి మిగతా 2 సీట్లలో మేము ఎవరితోటి కుమ్మకైనట్టు ఆ విషయం చెప్పడు. ఎలక్షన్స్కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము మరి చేతులు ఎత్తేసినట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉంది. పోలింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగకముందే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒక దిక్కు అంటూనే, ఓటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని చెప్తూనే ఆయన 10 నెలల ఈ గతంలో ఆయన ఈ 14 నెలల ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందంతా కూడా ద్రోహమే. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలయ్యా అని ఈరోజు అట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మారింది పాలకులే తప్ప, మారింది పార్టీయే తప్ప, మారింది జెండానే తప్ప పాలనలో ఏమాత్రం తేడా లేదు. దొందే అనే విధంగా పరిపాలన చేస్తూ ఈ తెలంగాణ అంతేదో అభివృద్ధి జరిగినట్టు, తెలంగాణ వచ్చినటువంటి 14 నెలల్లో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి అందరికీ అన్ని రకాలుగా సహకారం అందించినట్టు, మహిళలకు సహకారం అందించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పేది. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు, అందులో 30% పైన అంటే 30 సీట్లకు 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడము, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము
మరి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు, అదే నడవడి, అదే పద్ధతి. ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు, ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బీసీ జనాభా సేకరణకు అనుకూలంగా ఉందని ప్రకటన చేశాం. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు. మరి ఈరోజు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఈ యొక్క అమెరికాకు సంబంధించి ఎవరైతే అమెరికాలో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం భారతీయ జనతా పార్టీని బాజాప్తా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టారని, పెద్ద ఎత్తున మధ్య దళారీ వ్యవస్థ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రజలను మోసం చేసిందని, బెదిరించిందని ఓ దిక్కు కోర్టులో పిటిషన్ వేస్తూ, మరొక దిక్కు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమట. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలట. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి మూసీ ప్రక్షాళనకు ఎందుకో చెప్పాలి. చాలా స్పష్టంగా పదే పదే తెలంగాణ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టం చేశాం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో అనేక వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఉన్నంతలో మీరు మూసీ ప్రక్షాళన చెయ్యండి. గోదావరి నీళ్ళు తెస్తారా, కృష్ణా నీళ్ళు తెస్తారా, మూసీలో ప్రవహింపజేసి నల్గొండ జిల్లా రైతాంగానికి ఇవ్వండి అని చెప్పి కూడా బాజాప్తా భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేశాము. ఇప్పటి కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవ అంటే ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? ఎప్పుడో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అమెరికా కోర్టు అనుమతితో మొన్న తీసుకురావడం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యలో అనేక సంవత్సరాల తర్వాత అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా, కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి. కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందాలు,
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కమ్యూనిస్టు పార్టీతో చీకటి ఒప్పందాలు, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. మీ అబద్ధాల ఉపన్యాసాలతో వెనుకాడు వేసేటువంటి పార్టీ మాది కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే మంజూరు చేయించినాం మేము. రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి కాలా, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది నేను. ఈరోజు ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నాడు, రీజనల్ రింగ్ రోడ్డు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానమంత్రిగా చెప్తున్నట్టు ఇవ్వకుండా. ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఈ రకంగా మాట్లాడము, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ స్థాయిలో ఆయనలాగా మాట్లాడము మాకు మనసు ఒప్పుకోదు, మాకు అలవాటు లేదు. కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి, మాకు నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఇదే జెండా మోస్తా ఉన్నాను. ఆయనలాగా పార్టీలు మారాల, ఆయనలాగా పార్టీలు మారాల, గంటకో మాట మాట్లాడలే. దయ్యమైన సోనియా గాంధీ దగ్గరకు పోయి ఈరోజు దేవతని కాళ్ళు పట్టుకోలే. నేను నా పార్టీ ఏదో, నా సిద్ధాంతం ఏదో, నా జెండా ఏదో, నేను నమ్మినటువంటి లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను తప్ప ఆయన భారతీయ జనతా పార్టీని నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎందుకు వస్తుంది ఇదంతా? 27న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు ఆధార బాధారగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక రకాలుగా మాటకు ముందు మోటీ 12 సంవత్సరాలు అయిందంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇంతకుముందు అన్నాడు బండి సంజయ్ గారిని, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నన్ను కానీ బండి సంజయ్ గారిని మాట్లాడు, ప్రధానమంత్రి గారిని మాట్లాడు, మంత్రులు కొన్ని తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అడగాలి అన్నాడు. ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారో లెక్కదేలేదు. ఆయనకు 12 సంవత్సరాల నుంచిగా ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు. 12 సంవత్సరాల మోడీ పాలన అంటాడు. 10 పూర్తయింది, ఇప్పుడు ఇంకా 11 కూడా రాలా.
మాటకు ముందు మిగతా వాళ్ళని విమర్శించినప్పుడు ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు నీదికు చూపిస్తున్నాయి అనే విషయము ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మోడీతో కొట్లాడతాడట. తెలంగాణలో నీ కొట్లాట అయిపోయింది. 14 నెలలకే నీ కొట్లాట అంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు మోడీతో ఏం కొట్లాడతావు? మీ నాయకుడు కొట్లాడి గాడి పక్కన పెట్టేశాడు. మీ నాయకుడు కొట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీని జీరో చేశాడు. ఇక నువ్వు ఇచ్చి కొట్లాడతావా? ఈరోజు 3 రాష్ట్రాల్లో ఉంది మీ పార్టీ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను నీలాగా మాట్లాడాను, గారైనా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఈరోజు దేశంలో? ఈయన వచ్చి మోడీతో కొట్లాడతాడట. దానికి కేసీఆర్ సహకారం కావాలట. కలిసి కొట్లాడండి. మొన్న కేటీఆర్ అన్నాడు కదా, ఢిల్లీ ఫలితాల తర్వాత కేటీఆర్ ఏమన్నాడు మొన్న? రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొని భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి అన్నాడు ఆయన. అంటే ఎవరితో కలిసినట్టు? ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డను మేము రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిది ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయలేదా? ఈరోజు కేసీఆర్ మీ పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా లేరా? నువ్వు లేకపోవచ్చు ఆ రోజు మీ పార్టీలో. ఆ రోజు రేవంత్ రెడ్డి లేడు, కానీ మీ పార్టీ అయితే ఉంది కదా. మీ పార్టీలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశాడు కదా. ఇదే హరీష్ రావు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు కదా. ఈరోజు అనేక విషయాల్లో ఇర్రెస్పాన్సిబుల్గా రేవంత్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో మాట్లాడాడు. ఎక్కడ కూడా ఎలక్షన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు. గ్రాడ్యుయేట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు. పట్టభద్రుల గురించి చాలా తక్కువ మాట్లాడాడు. రాజకీయాలు ఎక్కువ మాట్లాడాడు. మేము ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి మా ప్రచారంలో ఈరోజు కూడా రేపు కూడా మేము జీవో 317 గురించి మాట్లాడాము. 317 రద్దు చేస్తామని ఎందుకు చేయలేదో, జరిగినటువంటి అవకతవకలు సరిదిద్దుదామని చెప్పినటువంటి మీరు ఎందుకు సరిదిద్దలేదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరొకసారి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, 14 నెలలైంది, ఎందుకు ఇవ్వలేదో మేము ఇప్పటి కూడా మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి జవాబు చెప్పాలి. మేము అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి జవాబు చెప్తే ఓటర్లు ఒప్పుకునేవాళ్ళు, మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, ఉద్యమకారులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయన. ఈ 14 నెలల్లో తెలంగాణ అంతా స్వర్గమైందట, తెలంగాణ అంతా కూడా మారిపోయిందట, తెలంగాణ అంతా కూడా ఆయన ఉద్ధరించాడట, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారట. ఈరోజు రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో మరి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతాను, మహిళల గురించి మాట్లాడావు కదా, మీరు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు, ప్రతి మాతృమూర్తికి 2500 రూపాయలు నెలకి ఇస్తాన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదో ఇప్పటివరకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం చెప్తే నిజంగా ఈరోజు పట్టభద్రులు కానీ, లేకపోతే టీచర్స్ కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు కానీ మీకు ఓటేసేవాళ్ళు. కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు అమలు జరగడం లేదు? తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదు? ఒక్కరికైనా ఇచ్చారా? ఆ విషయం మేము అడిగాము, దానికి జవాబు లేదు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామన్నావు కదా, సంవత్సరం పూర్తి అయిపోయింది కదా. రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ
ఎందుకు ఈరోజు 15,000 చొప్పున 12,000 చొప్పున మీరు రైతు భరోసా ఇయ్యలేదో ముఖ్యమంత్రి చెప్తే సంతోషంగా ఉండేది. అంతేకాదు రైతుల గురించి మాట్లాడాడు. మరి ఈరోజు 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలలలో రైతులు అనేక రకాల పంటలు పండిస్తూ ఉన్నారు. ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు? 10 పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తివి నువ్వు ఎందుకు బోనస్ ఇవ్వలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మరి ఉచిత విద్యుత్ అన్నావు, గృహజ్యోతి ఎన్ని ఇండ్లకి ఇస్తున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పేదవాళ్ళ ఇళ్లలో ఎక్కడ కూడా గృహజ్యోతి పేరు మీద ఉచిత విద్యుత్తు అందుబాటులో లేదనే విషయాన్ని నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఇల్లు లేనటువంటి ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఇస్తాము. ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ పోయి నేను అడుగుతా ఉన్నాను. ఉద్యమకారులందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏవైతే అమరవీరులు అయ్యారో వాళ్ళ కుటుంబాలకు 250 గజాల భూమి, 25,000 నెలవారీ గౌరవ భృతి ఇస్తానని చెప్పారు. అది ఇంతవరకు రాలా. విద్యా భరోసా కార్డు, దాని గురించి మాట్లాడలే. ఈరోజు చేయూత పెన్షన్స్ 2,000 నుంచి 4,000 రూపాయలు చేస్తాను. అది వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, బీడీ కార్మికులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, కల్లుగీత కార్మికులకు కానీ, చేనేత కార్మికులకు కానీ 4,000 పెన్షన్ ఇస్తానన్నావు. ఎక్కడ పోయిందని అడుగుతాను. ఏ ఒక్కరికైనా ఈ 14 నెలల్లో 4,000 పెన్షన్ ఇచ్చిన మొక్కమా అని అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చిన మొక్కమా అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. అంతేకాదు ఆరోగ్య బీమాట 10 లక్షలు వర్తింపజేస్తున్నట్టు ఎక్కడో నేను తెలంగాణలో ఉన్నా. రోజు నా దగ్గరికి అనేక మంది పేదవాళ్ళు వైద్య సహాయం కోసం వస్తుంటారు, హాస్పిటల్లో ఫీజుల కోసం వస్తుంటారు. 10 లక్షల వైద్య బీమా అమలు చేస్తున్నానని పచ్చి అబద్ధము ఈరోజు కరీంనగర్లో జరిగినటువంటి సభలో మాట్లాడడం జరిగింది. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు 1,500 ఇస్తాము, మాజీ సర్పంచులకు, జడ్పీటీసీలకు మరి గౌరవ పెన్షన్ ఇస్తాము. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు వెంటనే ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవ్వలే. మీరు 14 నెలలైంది, 5 డిఏలు ఉన్నాయి. ఇంకా 5 డిఏలు మీరు ఇంతవరకు చెల్లించకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓటు అడుగుతున్నాడో ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అంతేకాదు సిపిఎస్ విధానాన్ని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తానని చెప్పాడు. అది రద్దు చేయకుండా, ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురాకుండా ఈరోజు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డి కుందా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఆర్టీసీ సిబ్బందికి కొత్త పిఆర్సీ ప్రకటించి 6 నెలల లోపు ఆ యొక్క పిఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు పిఆర్సీ లేదు. 2023 జూన్లో అమలు జరగాల్సినటువంటి పిఆర్సీ మీరు వచ్చిన 14 నెలల తర్వాత కూడా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతున్నారో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు పిఆర్సీ ఇంతవరకు కాన్స్టిట్యూట్ చేయలేదు. ఆ సిఫారసులు ఎప్పుడు రావాలి, ఎప్పుడు అమలు చేయాలి, ఏ రోజు ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేది చెప్పకుండా ఈరోజు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్టీసీ సిబ్బందికి 2 పిఆర్సీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చాడు. మరి అసలు లేదు, వడ్డీ లేదు, 1 లేదు, 2 లేదు. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని చెప్పాడు. అది కూడా ఇంతవరకు అందలేదు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకా అనేక విషయాలు
ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో మాట్లాడకుండా రాజకీయపరమైన అంశాలు, ఇది జనరల్ ఎన్నికలు కావు. పాప ముఖ్యమంత్రి గారికి జనరల్ ఎన్నికలా, ఇది పట్టభద్రుల ఎన్నికలా, ఉపాధ్యాయుల ఎన్నికలా, ఆయనకు తేడా తెలియదు. జనరల్ ఎన్నికల్లాగానే మాట్లాడి ఈరోజు ఆయన ఉపన్యాసం అంతా కూడా కరీంనగర్లో పోయి మూసీ గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మెడికల్ హెల్త్ స్కీము ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి మెడికల్ హెల్త్ స్కీమ్ అమలు చేయలేదు, చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే పదవీ విరమణ పొందిన తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళందరికీ పెన్షను, గ్రాట్యుటీ, కమ్యూనిటేషన్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రాట్యుటీ కానీ కమ్యూనిటేషన్ కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. దీని కారణంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ దీని మీద మారిటోరియం పెట్టారు. ఉద్యోగస్తులు పొదుపు చేసుకుంటారు. పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు వాళ్ళ ఇళ్లలో ఇబ్బంది వచ్చినప్పుడు, పిల్లల చదువు కావచ్చు, ఇల్లు కట్టుకోవాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళైనా, అనారోగ్యం పారైనా దానికి ఉపయోగించుకుంటారు జీపీఎఫ్ సొమ్మును. దాన్ని డ్రా చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. ఈ విషయాలు మాట్లాడు రేవంత్ రెడ్డి. ఈ రకమైనటువంటి సమస్యల మీద ఈ ఎన్నికలు జరగాలి. ఈ రకమైనటువంటి సమస్యల మీద చర్చ జరగాలి. మీరు 14 నెలలుగా ఉద్యోగస్తులకు ఏం చేశారు, నిరుద్యోగస్తులకు ఏం చేశారు, ఉపాధ్యాయులకు ఏం చేశారు, అది చెప్పకుండా రాజకీయపరమైన విమర్శలు, మోడీ గారి మీద విమర్శలు ఈ ఎన్నికల్లో చేస్తూ అనేక రకాలుగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా, ఈ జాబ్ క్యాలెండరు మరి జ్ఞాపకం ఉందా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డికి. 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరు బాజాబ్తా ఫ్రంట్ పేజ్ యాడ్స్, కరపత్రాల ఇంటింటికి సోనియా గాంధీ సంతకంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పారు కదా, ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? దీని మీద చెప్పు. ఓట్లు అడిగే ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉందా? ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను. నేను లేవనెత్తినటువంటి అంశాల మీద జవాబు చెప్పకుండా మీరు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. డిపాజిట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఒకడే ఉన్నాడు, ఆ ఒక్కడు కూడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. గ్రామాలలో బెదిరించి పార్టీ నాయకులందరూ తీసుకొచ్చి సభలు పెట్టినంత మాత్రాన పట్టభద్రుల ఎన్నికల్లో గెలుస్తామనుకోవడము రేవంత్ రెడ్డి భ్రమ అని సందర్భంగా మనయేస్తున్నాను. జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 ఉద్యోగస్తులు ఫిబ్రవరి 1, 2024 లోపల పూర్తి కావాలి. ఈ రకంగా మొత్తం ఖాళీలన్నిటిని కూడా 13 విభాగాలుగా విభజించి ఫస్ట్ ఫేజ్లో కొన్ని, సెకండ్ ఫేజ్లో కొన్ని భర్తీ చేస్తూ 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి మీరు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క న్యూ నోటిఫికేషన్ ప్రకటించి దాని ద్వారా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయనటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఈరోజు నిరుద్యోగ యువకుల ద్వారా పట్టభద్రుల ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి ఉందా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
మొదటి ఏడాదిలో మొత్తము 2,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు. టాటాకు అంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు చేశారు. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వనటువంటి వ్యక్తి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నిరుద్యోగులను పట్టభద్రుల నుంచి ఓట్లు అడుగుతున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంతేకాదు, అనేక ఫీజు రియంబర్స్మెంట్ మేము పదే పదే లేవనెత్తాము. ఉదయం కూడా ఆయనకు ఉత్తరం రాశాను. 8,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్లో 90% బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులే ఉంటారు. వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు, కాలేజీలు నడిచే పరిస్థితి లేదు, లెక్చరర్స్ అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వడం లేదు. కొన్ని అనేక స్కూళ్ళు మూతపడ్డాయి, అనేకమైనటువంటి విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా మీరు ఏమన్నారు? మేము వచ్చినటువంటి 3 నెలల లోపల ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేస్తామన్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదో రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పినుంటే ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు. అంతేకాదు, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఈరోజు 317 జీవో తోటి గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేస్తే నాటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో మా పార్టీ మొత్తం మేము ఉద్యమాలు చేశాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జైలుకి వెళ్ళాడు. ఇంకా ఈ ప్రభుత్వం మారిన 20,000 దరఖాస్తులు 317 జీవోలో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళ ఉద్యోగస్తుల యొక్క సమస్య ఇంకా పెండింగ్లో ఉంది, అది పరిష్కారం చేయలేదు. కానీ మాటలు కోటలు దాటుతాయి, ఎగిరెగిరి మాట్లాడుతున్నారు. అందుకే నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేశారు, నేను ఇప్పుడు చేస్తున్నాను. ఈ దేశాన్ని పరిపాలించింది ఎక్కువ సమయం కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చి 11 సంవత్సరాలు అయింది. తెలంగాణలో మేము ఇంతవరకు ఎప్పుడు అధికారంలో లేము. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాలే. దేశంలో 11 సంవత్సరాలు అయింది వచ్చి. ఎవరు కారణమని అడుగుతా ఉన్నాం. అంతెందుకు, ఈరోజు తెలంగాణలో లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. ఏ ఒక్క రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ అని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క రోజైనా సరే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికమైనటువంటి సమయం నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని పాలించింది కదా. దేశంలో ఎప్పుడైనా ఒక బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా? భారతీయ జనతా పార్టీ దేశంలో మొదటిసారిగా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కింది. 10 సంవత్సరాలుగా అద్భుతంగా ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అందిస్తూ ఉన్నాడు. ఆయనను మీరు విమర్శిస్తారా? ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ లేకపోతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఒక్కరోజు కూడా బీసీ ప్రధానమంత్రి చేయలేదు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతిగా అవకాశం వస్తే మొదటిసారి ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాంను ఈ దేశము ప్రపంచమంతా గర్వపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. రెండోసారి దేశానికి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ను ఈ దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. మూడోసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి
ఒక గిరిజన ఆడబిడ్డను, ఒక ఆదివాసి బిడ్డను ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీది. మీ పార్టీ మమ్మల్ని విమర్శిస్తారా? నక్కకు నాగలోకానికి తేడా ఉన్నది మీ పార్టీకి మా పార్టీకి. అవినీతి విషయంలో, పరిపాలన విషయంలో, సామాజిక సమానత విషయంలో, అన్ని విషయాలలో కూడా మీ పరిపాలనకు మా పరిపాలనకు మీది పచ్చి అవినీతి పార్టీ మీ పార్టీ, పచ్చి కుటుంబ పార్టీ మీ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అనేక ఇతర విషయాలు కూడా ఈరోజు ఆయన మాట్లాడాడు. కానీ అర్థం పర్థం లేని మాటలు. మేమేంటో, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏంటో, రేవంత్ రెడ్డి సర్టిఫికెట్కు మాకు అవసరం లేదు. మేము ఈ సిద్ధాంతం కోసం, ఈ పార్టీ కోసం, ఈ దేశం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ మాది. ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ పార్టీలో చేరేటువంటి వ్యక్తులు మేము కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి మీరు మమ్మల్ని విమర్శించేటువంటి నైతిక హక్కు రేవంత్ రెడ్డి గారికి లేదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రజలను ఒక్కసారి మనవి చేస్తా ఉన్నాను. 317 అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిరుద్యోగ భృతి ఇవ్వనటువంటి 317 జీవో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ జీవో రద్దుకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వనటువంటి, ఉద్యోగస్తులకు పిఆర్ఎస్ ఇవ్వనటువంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనటువంటి, ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ ఇవ్వనటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మేము చెప్పకముందే ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదా ఆయనే చెప్పాడు. కాబట్టి అందులో ఆయన 3 స్థానాలలో ఒకటే స్థానం కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి తగుదునమ్మా అని చెప్పి ఆ ఒక్క స్థానానికి హెలికాప్టర్లో 3 బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన తెలంగాణ విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు రేవంత్ రెడ్డిని మాటను నమ్మి ఓటేసేంత అమాయకులు కారు అనే విషయాన్ని మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. పోరాటాలకు మరి వెనుకంజ వేయనటువంటి వాళ్ళు, మడమ తిప్పనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మరొకసారి గెలిపిస్తారనుకుంటే అది ఆయన భ్రమలో ఉన్నట్టే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆయన కేంద్రంలో తెలంగాణ అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాలు అడ్డుకుంటున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఉత్తరాలు రాస్తున్నాను. గతంలో కేసీఆర్కి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రోయాక్టివ్గా నాకు చెప్పకపోయినా నా అంతల నేనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ తెచ్చింది కిషన్ రెడ్డి, రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది కిషన్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చింది భారతీయ జనతా పార్టీ, రైల్వేల నెట్వర్క్ పెంచింది. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఇంతెందుకు 3 రోజుల క్రితము హైదరాబాద్ మెట్రో వాటర్ ఎండి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, హైదరాబాద్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి కూర్చొని డెవలప్మెంట్ కార్యక్రమాల మీద మీటింగ్ పెట్టుకున్న దిల్కుషా గెస్ట్ హౌస్లో. కాబట్టి ఈయన నాకు ఉత్తరం ఇస్తే, ఢిల్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారు నాకు ఉత్తరం ఇస్తే అన్ని శాఖలకు ఆయన ఇచ్చినటువంటి ఉత్తరాలన్నీ కూడా నేను స్వయం దస్తూరితో రాసి ఆ ఉత్తరాల కాపీలన్నింటిని కూడా రేవంత్ రెడ్డికి పంపించిన నేను. అంత అంకిత భావంతో పనిచేసే వ్యక్తి నేను. నాకు ఈయన సర్టిఫికెట్ అవసరం లేదు.
భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా మీరు మాట్లాడినంత మాత్రాన మేము భయపడిపోయి మేము జీవుజురు అనేటువంటి వ్యక్తులం కాదు. మేము ఖచ్చితంగా ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం చివరి వరకు పోరాడే వ్యక్తులమని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాను. మీరు చాలాసార్లు వచ్చారు కదా. నేను ప్రతి నెల అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాను మన తెలుగు టీవీ ఛానల్స్ ముందు హైదరాబాద్లోని. ప్రతి నెల కొట్టిస్తుంటాను. మీరే చాలామంది వాటికి వచ్చారు. ఈ 2 ఉద్యోగాలు ఎట్లా అంటాడైనా? ఎవ్రీ మంత్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు ఆన్లైన్లో పాల్గొంటారు. ఎవ్రీ మంత్ ఇస్తుంటాం. దానికి మీ మీడియాలోనే రోజు వస్తూ ఉన్నాయి. రోజు నేను ఒకటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తివి ఇది కాగితం. ఆయనకు జవాబు ఇదే కాగితం. ఒక్క నోటిఫికేషన్ అన్నా కాంగ్రెస్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిందా చెప్పాలి, సవాల్ చేస్తాం. అది వితండవాదము, తొండి మాట, తొండివాదం. ఏదైతే కొంత ఒక 2-3 కులాలు ఉన్నాయి, అవి ఎప్పుడో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కొత్తగా ఏం చేయలేదు. ఇక్కడ కూడా దూదేకుల కులము, నూరు భాష కులము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కూడా దాన్ని వ్యతిరేకించడం లేదు. వాళ్ళు పేదవాళ్ళు, సామాజికంగా గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు కోల్పోయి ఉన్నారు. అది ఇప్పుడు కాదు, కొత్తగా కాదు. ఈరోజు హైదరాబాద్లో ప్రతి ముస్లిం కూడా బీసీలో చేరుతున్నాడు. అది నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఏ ముస్లింలో చెప్పాలా? దూదేకులలో, నూరు భాషలలో చెప్పాలా? 33 మంది కార్పొరేటర్స్ గెలిచారు కదా. 50 మంది బీసీ సీట్లలో 33 మంది కార్పొరేటర్స్ గెలిచారు. ఎవరాలు చెప్పండి. నా ప్రశ్న అదొకటే. దేశమంతా కూడా కొంత నూరు భాష, దూదేకుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తప్పు పట్టడం లేదు. కానీ మతపరమైన వాళ్ళు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముస్లింలు కూడా వాళ్ళు కొన్ని కులాలు ఉన్నాయి, మిగతా దగ్గర లేవు. వృత్తులకు సంబంధించి ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నాను. అది నేను వ్యతిరేకిస్తున్నాను. మతపరమైన రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నాను. బీసీలకు అన్యాయం జరగకూడదనే దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. మేము అడ్డుకుంటున్నాం అన్నాడు. ఎక్కడ అడ్డుకుంటున్నాం? ఈరోజు కూడా స్వయంగా నేను అంతటా చెప్తున్నాను. ఈ యొక్క బీసీ జనాభా సేకరణకు భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది. 42% రిజర్వేషన్స్కు భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది. అసెంబ్లీలో ఆ బిల్లు వచ్చినప్పుడు బాజాబ్తా మా పార్టీ అభ్యర్థులు ఓటేస్తారు. ఎక్కడ కదులుతాయి? కదిలితే ఆయన కదులుతుంది. ఆయన ఎందుకంటే మేము ఈ పార్టీలో పుట్టాము, ఈ పార్టీ చివరి వరకు బతుకుతాం. పదవుల కోసం పెట్టలేము. మేము మరలే. నేను పదవుల కోసం పార్టీలో చేరలే. ఒక సాధారణ కార్యకర్తగా ఈ పార్టీలో చేరాను. కానీ పదవుల కోసం పార్టీ వారము, పదవుల కోసం భయపడము. మేము పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాము. ఈ పార్టీలో పుట్టాము, పార్టీలోనే చేస్తాము. మీలాగా పదవుల కోసం ఏదైనా కదిలితే ఆయన కుర్చీ కదలాలి. ఎందుకో ఇప్పుడు మా బండి సంజయ్ బండారు దత్తాత్రేయ గారు కూడా గవర్నర్ అయ్యారు. బండి సంజయ్ గారు కూడా కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన లెక్కనే తీసుకుంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యారు, బండారు దత్తాత్రేయ గారు గవర్నర్ అయ్యారు. కాబట్టి ఆయన మా పార్టీ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఈరోజు మా పార్టీలో అత్యధికమైనటువంటి జిల్లా అధ్యక్షులు బడుగు బలైన వర్గాలకు ఇస్తున్నాం. ఇచ్చాం కూడా. ఎవరు మేమేమన్నామంటే బీసీ కులగణన సరిగ్గా జరగలేదు. బీసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతున్నా పరిష్కారం చేయాలన్నాం. ఎప్పుడు కూడా మేము బీసీ కులగణను వ్యతిరేకించలే. రాంగ్ మాట్లాడుతున్నారు మీరు కూడా. ఎప్పుడు చెప్పలే.
బీసీలలో ముస్లింలను కలిపిన దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాం, రేపు వ్యతిరేకిస్తాం. తప్పకుండా బీసీల హక్కుల కోసం పోరాడతాం. నేను ఇప్పుడు కూడా అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు చెప్పినా కదా కొన్ని విషయాలు. నేను ఇప్పుడు నేను ఒకటాను, మీరు ఒకటారు. నేను అది తప్పకుండా చాలా దురదృష్టకరము. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున నేను వెంటనే కేంద్ర హోంమంత్రితో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. కేంద్ర హోంశాఖ వెంటనే ఎన్డీఆర్ బృందాలను పంపించాము. ఉత్తరాఖండ్లో ఏదైతే గతంలో ఈ రకమైన సొరంగమైన ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే రిస్క్ టీం పనిచేసిందో ఆ టీంను కూడా తీసుకొచ్చాము. ఆర్మీని కూడా పంపించాము. ప్రధానమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క సొరంగంలో చిక్కున్నటువంటి వాళ్లకు మరి ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే దాంట్లో అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. నాకు అర్థం కాలేదు అది.